అందరికి నమస్కారం. ఏ డే ఇన్ మై లైఫ్. రాగి ఇడ్లీలు అండి. నేను ఎక్కడ ఉన్నానంటే రావులపాలెంలో చాలా ఫేమస్ అయిన ఆర్కెట్ దగ్గర అయితే ఉన్నాను. ఒక అన్లిమిటెడ్ అయితే తీసుకున్నాను. దీని ప్రైస్ 100 రూపీస్ అండి. ఈ టేస్ట్ గురించి చెప్పనవసరం లేదు, అందరికీ తెలుసు. చాలా బాగున్న టేస్ట్. ఫైనల్ గా అయిపోయింది. నేను ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాను, రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి. నాకేంటంటే హైదరాబాద్ ఫ్లైట్ అయితే ఉంది. ఫస్ట్ టైం అనమాట ఎర్లీగా ఫ్లైట్ నేను టికెట్ తీసుకోవడం. జస్ట్ అక్కడ ఫ్రంట్ ఎంట్రన్స్ లో ఒక చిన్న కాఫీ షాప్ ఉంటే కాఫీ కూడా ఇస్తాను. టిఫిన్ తిన్నాను, కాఫీ అయితే తినలేదు. రాజమండ్రి ఎప్పుడు ఏంటంటే చిన్నగా ఉంటది అనమాట. ఈ లోపల మా ఫ్రెండ్ కి ఏదో చిన్న ఇష్యూ అయితే వచ్చింది. దాన్ని రెక్టిఫై చేసి నేనైతే బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాను. బోర్డింగ్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ నేను గోవా వెళ్తున్నాను అనమాట. కనెక్టింగ్ ఫ్లైట్ ఇది. చాలా ఎక్సైటింగ్ ఉంది, ఎందుకంటే గోదావరి పై నుంచి ఫ్లైట్ మంచి గోదావరి వ్యూ కనిపిస్తుంది కదా అని చూసాను. లిటరల్ ఎదిరిపోయింది వ్యూ అయితే. 3 వంతులు కూడా కనిపించినాయి అనమాట. నా పక్క సీట్ కూడా ఖాళీ ఎవరు రాలేదు. ఆ ఏసీ కూడా నాకైతే పెట్టేసుకుని శుభ్రంగా పక్కన దాంట్లో కాలు పెట్టుకుని దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పైగా పడుకున్నాను. మంచి నాప్ వేసాను. ఈ యాప్ లో హైదరాబాద్ వచ్చింది అనమాట. ఫ్లైట్ లో ఎప్పుడు టైం పాస్ అవుతుంది అనమాట అండి. పడుకుంటేనే బెస్ట్ అనమాట. నేనైతే ఖచ్చితంగా స్లీప్ వేసేస్తాను. డొమెస్టిక్ ట్రాన్స్ఫర్ కి వెళ్ళాలి మనం, ఎందుకంటే ఫ్లైట్ కదండి. మ్యాటర్ ఏంటంటే లోపల నీలోఫర్ మస్కాబాన్ కనిపించింది. మొన్న ఎప్పటి నుంచో ఇది రీసెంట్ గా లాంచ్ చేసినట్టు నేను టేస్ట్ చేయలేదు. దీన్ని కూడా తీసుకున్నాను గోవాలో తిందామని. ముందుకెళ్ళాం. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ యాక్సెస్ అయితే అయింది. జనాలు చాలా మంది ఉన్నారు. ఐ థింక్ ఏంటంటే లే అవర్ దగ్గర 7 అవర్స్ ఉంది. నేనైతే తీసుకోవాలి టికెట్స్. ఇంకెప్పుడు కూడా కనెక్టింగ్ ఫ్లైట్స్ అయితే ఎక్కకూడదు అనిపించింది. లోపల ఆదిపిన్ సిటీ గారు కూడా వచ్చారు, ఏదో ప్రమోషన్ కి వెళ్తున్నారంట. మా సైడ్ దీని కూడా రాజుల సైడ్ ఎక్కడ అనుకుంటా. ఫైనల్ చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కుతాం అనమాట గోవాకి. ఆంజులో మళ్ళీ ఒక 3 అవర్స్ స్లీప్ అయితే వేసాను. అసలు ఇప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్ ఇలా లాంగ్ లే ఓవర్ ఉన్న ఫ్లైట్ అసలు అయితే ఎక్కకూడదు. ఫైనల్ గోవా అయితే రీచ్ అయిపోయాం. గోవా చాలా సార్లు వెళ్ళాను, కాకపోతే నేను ఆన్ రోడ్ మీద వెళ్తాను, ఎందుకంటే చాలా బాగుంటది అనమాట రోడ్స్ కానీ అన్ని. ఫైనల్ చాలా సేపు కోసం నా బ్యాగ్ కోసం వెయిట్ చేసాను. వచ్చింది అనమాట. నాతో పాటు నీలోఫర్ ఈ బాక్స్ కూడా తెచ్చుకున్నాను అనమాట. ఎయిర్పోర్ట్ క్యాబ్ అయితే తీసుకుని ఇంక రూమ్ కి అయితే బయలుదేరుతున్నా. ఇటు చూసిన ఈ క్యాసినో ప్రమోషన్స్ అనమాట అండి. మొత్తం బ్రిడ్జ్ కూడా చాలా బాగా అయితే నాకు నచ్చింది. ఇంకెలాగైనా నీలోఫర్ బన్ అయితే తినేసాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.